నిన్నటి భేటీలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టుతో చంద్రబాబు నాయుడు గారే షాక్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓట్లు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి ఏంటి, జనసేన తెలుగుదేశం కలయిక వల్ల జరిగినటువంటి ప్రయోజనం ఏంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా జగన్ క్యాంపు నుంచి తెలుగుదేశం పార్టీ క్యాంపుకు రావడం జరిగింది. ఢిల్లీలో ఉన్నప్పుడే నారా లోకేష్ గారితో భేటీ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ నిన్న అధికారికంగా చంద్రబాబు నాయుడు గారితో నేరుగా ఉండవల్లిలోని నివాసానికి వెళ్ళి భేటీ అవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏంటి, ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి, పొత్తుల వల్ల ఎంత ప్రయోజనం ఉంది, ఏం జరగబోతుంది అనేటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు గారితో చర్చించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించని విధంగా అంటే దాదాపు 53% ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీకి పడబోతుంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పి. అంటే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 40% పరిమితమైంది. దాని నుంచి 47, 48, 50కి వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకు అంటే ఇతర పార్టీలు కానివ్వండి, నోటా కానివ్వండి, ఇవన్నీ పోగా జగన్మోహన్ రెడ్డికి తక్కువే వస్తాయి ఎట్లాగో. కానీ తెలుగుదేశం పార్టీకి 53% ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి 40కి లోపు పరిమితమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా దాదాపు 160 స్థానాలు తెలుగుదేశం పార్టీ 145 నుంచి 150 స్థానాల దాకా వస్తుందేమో అని ఊహిస్తున్నటువంటి పరిస్థితుల్లో 160 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అన్ని చోట్ల అభ్యర్థుల్ని కనుక సక్రమంగా నిలుపుకొని ఎలక్షనీరింగ్ అంతా చేసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలకి పరిమితం అవుతుందని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం ఉన్నటువంటి అంశాలు ఒక్కొక్కసారి గమనిస్తే నిరుద్యోగులు చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకతతో ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమే కాదు, ప్రైవేట్ కంపెనీలు కూడా, పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పరిస్థితి లేదు. లేక పైగా ఉన్న పరిశ్రమలు కూడా కొన్ని తరిమేసినటువంటి పరిస్థితి. అమర్ రాజా దగ్గర నుంచి, లులు గ్రూప్ దగ్గర నుంచి, హీరో హోండా దగ్గర నుంచి అన్ని కంపెనీలు కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి పరిస్థితి మీద యువతంతా కూడా ఆగ్రహంగా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలకి 45 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఆ మాట తప్పాడు. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద మహిళా లోకం ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకత ఉందని. అతి కీలకమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొంత స్ట్రాంగ్గా ఉంటాడు మైనారిటీల్లో, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల్లో అనేటువంటి ప్రచారం అయితే ఉంది. అయితే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో దెబ్బ పడిపోయిందని గత 4.5 సంవత్సరాల్లో మైనారిటీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద జరిగినటువంటి దాడులు, ఎస్సీలకి అనేక మందిని చంపేయటం, శవాలు డోర్ డెలివరీ ఇవ్వటం, ముస్లిం మైనారిటీలని వేధించటం, వాళ్ళని టార్చర్ చేయడం, బీసీలను అయితే గొంతులు కోసేటువంటి పరిస్థితి దగ్గర నుంచి పెట్రోల్ పోసి తగలేసేటువంటి దౌర్భాగ్యాలకి తెగబట్టడం, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అదేవిధంగా బీసీల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నది. కానీ అది బహిరంగంగా ఎందుకు చూపించట్లేదంటే బలమైనటువంటి దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉండి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేపించి 50 రోజులు పైగా జైల్లో ఉంచినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, నాలాంటి వాళ్ళు ఇలా ఎంతోమంది ప్రశ్నించేటువంటి గొంతుకుల్ని ఇతను పెడుతున్నటువంటి హెరాస్మెంట్ చూసిన తర్వాత నేరుగా రియాక్ట్ అవ్వాలంటే ప్రజలు భయపడుతున్నారు. కానీ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఏరియా వైజ్గా అసలు ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంది, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు తర్వాత ఏం చేయాలి అంటే ఇంకా ఈ 2 పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, కలిసి బహిరంగ సభలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఇంకా ఘోరంగా పడిపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్తోనే, ఆ ఇరిటేషన్తోనే ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎన్నికలకు ఇంకా 3 నెలలు ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఒరే నాయన, ప్రశ్నించే మా మీద కేసులు పెట్టాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద కనీసం కేసు నమోదైనటువంటి పరిస్థితి లేదు. ఒరే, జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతున్నాడు చెప్తున్నా. ఆ తర్వాత అతను పారిపోతాడు. జగన్ చెప్తే చేశాము, ఒత్తిడి చేస్తే చేశాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఇబ్బంది పెట్టదులే అనుకుంటున్నారేమో, కానీ ఇబ్బంది పడిన ఏ ఒక్కడు కూడా
మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు. వెతికి వెతికి మీరు చేసినటువంటి తప్పుడు పనులకి చట్టం ముందు, ఐ రిపీట్, చట్టం ముందు ఖచ్చితంగా దోషులుగా నిలబెడతాం. ఖచ్చితంగా మీకు తగినటువంటి శాస్తి జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈసారి గతంలో లాగా ఉండదు. తెలుగుదేశం పార్టీ సైలెంట్గా, సాఫ్ట్గా, ఖచ్చితంగా లోకేష్ అన్న నాయకత్వంలో తప్పుడు పనులు చేసినటువంటి ప్రతి ఒక్క వైసీపీ వాడికి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి, పోలీసులకి గుణపాఠం చెప్పే విధంగా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రశాంత్ కిషోర్ అంటే ఒక్కసారి గ్రాఫ్ డౌన్ అంటే మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా ఘోరంగా పడిపోవటం, ఇది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా, ఓకే 140కి పైగా స్థానాలు వచ్చేటువంటి పరిస్థితుంది అన్న దగ్గర నుంచి 160 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని, ఓటింగ్ పర్సెంట్ కూడా 53% వస్తుందని ప్రశాంత్ కిషోర్ పూర్తి వివరాలు చంద్రబాబు నాయుడు గారికి వివరించినట్టుగా తెలుస్తోంది.